ఒక రైతు గురించి కష్టాలని అవని ఇవని రైతు గురించి కష్టపడే నేను ఓటు నా ఫ్రెండ్స్ తో మినిమం 300 మంది వేసాను. ఈసారి అస్సలు బాగాలేదా? ఈసారి కదా నా చేతులు నేను కూడా ఓటు వేసాను. అంటే మణికంఠ వచ్చేటంటే అగ్గులు ఎక్కువైపోయినాయి, అందరూ అగ్గులు చేసుకోవడం. అంటే అతను మాట ఏంటంటే రొమాన్స్ తీసుకున్నాడు. డిస్టర్బెన్స్ వస్తారు, అందరూ ఫ్యామిలీస్ ఉన్న షోలో అలా గలీజ్ గా. బాలేదు అసలు బాలేదు. తీసేయడం బెస్ట్. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? తీసేయడం కాదు కానీ 8 అన్నది కొంతమందిని తీసేస్తే కొంచెం కండక్టర్ మనుషులు తీసుకొచ్చి పెడితే ఒక రేంజ్ లో ఉంటుంది. ఎవరు రావాలంటారు? శివాజీ గారు మళ్ళీ వస్తే ఇంకా బాగుంటుంది. శివాజీ గారు ఏంటంటే దండపాలెం చూసారా అట్లా తీసుకొస్తూ బిగ్ బాస్ లో తీసుకొచ్చినట్టు కారణం శివాజీ గారి నెంబర్ 1 టాలెంట్. ఇప్పుడు ఒకవేళ రీఎంట్రీ రావాలి అంటే ఎవరెవరిని తీసుకురామంటారు? కామెడీ పరంగా ఒక ఉప్పల్ బాలు అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందా? మా బాలు ఫుట్బాల్ వచ్చారని ఆయనకి కళ్ళగడం తెలియదు. చాలా మంచి ఆయన. అగ్గిపెట్టి మచ్చ వస్తే జనాలు తెలియని వాళ్ళు చాలా కామెంట్స్ పెడతారు, చాలా ఒలగగా పెడతారు, చాలా ఇదిగా పెడతారు. కానీ వాళ్ళకు కూడా మనసు ఉంది, ఆలోచించుకోవాలి. ఇజ్రాయల్స్ అంటారు కానీ మా అన్నయ్య అయితే ఇజ్రాయల్ కాదు. తనకు కూడా అగ్గిపెట్టి మచ్చ వస్తే అగ్గిపెట్టి మచ్చ మాత్రం అనొద్దు. వాడు ఎంత అలాంటివాడంటే అమ్మాయిలు చెడ్డీలోకి వెళ్ళి కూడా వాడు నిజం చెప్తున్నా. బిగ్ బాస్ కాదు ఇది ఏంటో బడా బాస్ అలాగే చేశాడంట. పెద్ద బాస్ అక్కడ నేను ఉంటే నా కొడుకుని బయటకు తీసుకొచ్చి తుక్కు కొడతా. నేను జరిగిన ఎన్నాళ్ళకు రెస్పాండ్ అవును బరాబర్ స్పాట్ లోనే తీసుకుంటా ఏదన్నా సరే. అది పద్ధతి కాదు. వాడి కూడా అక్క చెల్లి ఉంది కదా. ఓకే, సోనియా ఎలా ఆడుతుంది సార్ గేమ్? ఆలోచించి